హలో ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మీ బెజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్. మనం ఇవాళ కొంచెం ఇంట్రెస్టింగ్గా బార్లీతో అయితే ఉప్మా చేస్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది. బార్లీతో ఉప్మానా? ఇది ఎట్లా తింటారు అనుకుంటున్నారా? అయితే చాలా మందికి బార్లీ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎవరికి తెలియకపోవడం వల్ల దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మనం రెగ్యులర్గా తినే ఉప్మాల కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. బార్లీతో ఉప్మా అనేది చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియో అంతా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. నేనిక్కడ పాన్‌లో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఉప్మా చేయడానికి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు కదా! నేనిక్కడ కొంచెం తాలింపు దినుసులయితే తీసుకుంటున్నానండి. కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలండి. మీకు కావాలంటే జీడిపప్పు ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ మనం ఎట్లా అయితే ఉప్మా చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే అనమాట. సో, ఇక్కడ నేను కొంచెం పల్లీలయితే యాడ్ చేసుకున్నానండి. కొంచెం అలాగే వెల్లుల్లిపాయ, అలాగే అల్లం అయితే నేను ముక్కలైతే కట్ చేసుకొని వేసుకుంటున్నాననమాట. ఇవన్నీ వేయించుకున్న తర్వాత నేనిక్కడ కొంచెం క్యాప్సికమ్ అలాగే ఆనియన్ కూడా నేను చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే క్యారెట్ గానీ, బీన్స్ గానీ ఇట్లాంటి చాలా యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికము, ఆనియన్ వేగడానికి ఎక్కువ టైం పట్టదు కదండీ! ఈలోపు నేనైతే క్యారెట్ అయితే యాడ్ చేసుకుంటున్నాననమాట. అలాగే చిన్న చిన్న పీసెస్‌గా మీ దగ్గర వెజిటబుల్స్ ఏమున్నా యాడ్ చేసుకోవచ్చనమాట. సో, వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఇదే టైంలో నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాననమాట. సాల్ట్ వేస్తే మనకి త్వరగానే ఉడికిపోతాయండి వెజిటబుల్స్ అన్నీ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా! నేనైతే బార్లీ గింజలు 2 విజిల్స్ మీద కుక్కర్‌లో అయితే ఉడికించానండి. లేదు మీకు ఇంకా ఫైన్‌గా కావాలి అనుకుంటే ఇంకొక 2 విజిల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 4 విజిల్స్ మీద అయితే ఉడికించుకోవచ్చండి బార్లీ గింజలనేవి. నేనైతే ముందే ఉడికిచ్చాననమాట. నేనిక్కడ 1 గ్లాస్ దాకా వాటర్ అయితే తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి బార్లీ గింజలు ఆల్రెడీ 2 విజిల్స్ మీద ఉడికించాను కాబట్టి నాకింకా ఫైన్‌గా కావాలని చెప్పేసేసి నేను ఇంకో గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో, చూస్తున్నారు కదా! బార్లీ గింజలు కూడా యాడ్ చేసేసానండి. వీటిని నేను కంప్లీట్‌గా మిక్స్ చేసుకొని మూత పెట్టేసా అనమాట. 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో అయితే కుక్ చేసుకుంటున్నాను అనమాట. సో, చూస్తున్నారు కదండీ! ఇక్కడైతే చక్కగా బార్లీ అంతా ఉడికిపోయిందనమాట. లైట్‌గా ఎక్కడైనా చెమ్మ ఉంటూనే ఉంటుందనమాట మనం ఎంత ఉడికించినా. సో, నేనైతే ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చిందనమాట టేస్ట్ మాత్రం. నేను దీనికి కాంబినేషన్ వచ్చి సాంబార్ అయితే తీసుకుంటున్నానండి. యూజువల్‌గా చాలామంది ఉప్మాలకి చట్నీ అయితే తీసుకుంటూ ఉంటారు గదా! నేనైతే చట్నీ అయితే చేసుకోలేకపోయాను. సో, నేను దీనికి కాంబినేషన్‌గా అయితే సాంబార్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉంది. అండ్ దీని టేస్ట్ విషయానికొచ్చేస్తే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెట్లా అనిపించిందో నాకైతే కామెంట్ ద్వారా తెలియజేసేయండి. మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ బజవాడమ్మ సైనింగ్ ఆఫ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.